ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీసినాడు. ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఇలా మభ్యపెట్టి ప్రలోభపెట్టి లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురి చేసి సాక్షాత్తు పెద్దజీయర్ స్వామినే ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం. స్వామి, మీకు తెలుసును, గత 5 ఏళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ 30 రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పావై పఠనాన్ని పఠింపచేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఆలయ ప్రతిష్టకు, ఆలయ గౌరవానికి అత్యంత ముఖ్యమైన సేవ చేసేటువంటి మఠాలు పెదజీయర్, చిన్నజీయర్ మఠాలని, ఇవి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదని ఈ 2 మఠాలకు పెద్ద ఎత్తున టీటీడీ ధన సహాయం చేస్తున్నటువంటి విషయం, పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పెద్దజీయర్ స్వాముల వారికి. మీరు